బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మోదం ఇటు ఖేదం, విజయం మాదేనంటున్నారు పీఎం. పాకిస్తాన్ సంబరాలలో మునిగిపోయింది. భారత్తో చేసినటువంటి యుద్ధంలో మనదే పై చేయి, మనదే విజయం అంటూ పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటోంది. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ పాకిస్తాన్కి సంబంధించి. ఇటు పాకిస్తాన్ అధికారులు కూడా యుద్ధంలో మనమే గెలిచామని నిన్న రాత్రంతా రోడ్లపై సంబరాలు చేసుకున్నారు. హడావిడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇటు ఆ దేశ ప్రజలు నిన్న రాత్రంతా చేసుకున్నటువంటి సంబరాలు, జాతీయ జెండాలను వీధుల్లో పట్టుకొని ర్యాలీ తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్కు చెందిన వీడియోస్ మీడియా ఛానల్ ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. ఇండియాతో కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత తాము గెలిచామని ప్రకటించడంతో భారత ప్రజలు పాకిస్తాన్పై కూడా ఫైర్ అవుతున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ ఫైర్ నిర్ణయం పట్ల ఇరు దేశాల ప్రజలు భిన్న స్పందనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పాకిస్తాన్ పౌరులు అటువైపు సంబరాలు చేసుకుంటే ఇటువైపు భారత ప్రజలు మాత్రం బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న దాడులు కొనసాగిస్తే ఖచ్చితంగా పాక్ తట్టుకునే అవకాశం లేదు అంటూ భారత ప్రజలు అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రజలు ఊరట పొందారు. మరోవైపు అన్ని విధాలుగా పైచేయి ఉన్న భారతదేశం పోరాటం నుండి ఉన్నట్టుండి ఎందుకు ఆపేయటం రుచించటం లేదు అని భారతీయులు ఇటువైపు బాధపడుతున్నారు. ఇటు సోషల్ మీడియా వేదిక కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాల్పుల విరమణతో పాకిస్తాన్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి వచ్చి మరి అక్కడ మనం కనిపిస్తున్న విజువల్స్లో పాకిస్తాన్లో రోడ్లపై సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటి వరకు భయంతో వణికిపోయినటువంటి పాకిస్తాన్ అక్కడ అధికారులు మొత్తం కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపిస్తోంది. యుద్ధంలో తాజాగా నిజంగా మేమే గెలిచాము అని నిన్న రాత్రంతా రోడ్లపై హడావిడి చేస్తూ ఇటు అధికారులు కూడా డ్యాన్సులు వేస్తూ నృత్యాలు ప్రదర్శిస్తూ మనదే విజయం అని చెప్పి కప్స్ పట్టుకొని ఇటు మెడల్స్ పట్టుకొని కూడా రోడ్లపై ఊరేగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రోడ్లపై తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. అక్కడ తాజా దాడిలో పాకిస్తాన్కి ఇంత తీవ్ర నష్టం జరిగిందన్న బాధ కూడా లేకుండా, కొంచెం కూడా సిగ్గు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందంతో పాకిస్తాన్లో రోడ్లపైకి వచ్చి మరీ సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ చూస్తుంటే నిజంగా భారతీయులు అవాక్కైపోతున్నారు. నిన్నటి వరకు ఒక భయంతో వణికిపోయినటువంటి పాకిస్తాన్ ప్రస్తుతం కాల్పులు ఆగిపోవడంతోనే ఇంత ఘోరమైనటువంటి సంబరాలు చేసుకుంటున్నారు. యుద్ధంలో మేమే గెలిచినాము అంటూ ఉవ్విరులూగుతున్నారు. అంటే నిజంగా యుద్ధంలో మేమే గెలిచాము, ఇన్నిసార్లు చేసినటువంటి యుద్ధంలో ఎదురు ధీటుగా భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది, ఒకవైపు వాళ్ళకు ఎంతో ఆస్తి నష్టం చేసింది. ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ సంబరాల్లో మునిగి తేలటం అనేది నిజంగా ఒక బాధాకరం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. శివ, చూస్తున్నాం కాల్పుల విరమణతో పాకిస్తాన్లో విచిత్ర పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్లపైకి వచ్చి మరి సంబరాలు చేసుకుంటున్నారు జనం. దీంతో పాటు అధికారులు కూడా వరల్డ్ కప్స్ పట్టుకొని బయటకు వచ్చి మెడలో వేసుకొని వాళ్ళే విజయం మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? నిన్న కాల్పుల విరమణ ఒప్పందం పైన నిన్నటి వరకు పాకిస్తాన్ భారత్ యుద్ధానికి సంబంధించి వాళ్ళు వణికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత్ తో యుద్ధం అంటేనే పాకిస్తాన్ భయపడిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ కాల్పులు ఆగిపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. దానిలో భాగంగా యుద్ధంలో మనమే గెలిచాము, పైచేయి మాదే అంటూ కూడా ఆ దేశ ప్రధాని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పడం, దానిని ప్రజలందరూ కూడా నమ్మి రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ కూడా ఎంతో టపాసులు తీసుకుంటూ ఎంతో ఆనందంగా కూడా వారు కనిపించిన విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే నిన్న రాత్రంతా రోడ్లపై హడావిడి చేసినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల టపాసులు కాల్చారు. ఆర్మీ అధికారులు సైతం సంబరాలు చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. యుద్ధం వద్దని అమెరికాను వేడుకున్నదే పాకిస్తాన్ అంటూ కూడా తెలుస్తోంది. మధ్యవర్తిత్వం వహించి భారత్ తో యుద్ధం లేకుండా చేయాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రాధాయపడినట్లు కొంత ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో పాకిస్తాన్ కి తీవ్ర నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎయిర్ బేస్లు కానీ ఎయిర్పోర్ట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా ఏమీ జరగనట్లు ఇంకా పాకిస్తాన్ నటిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఏదైతే వీడియోస్ వైరల్ అవుతున్నాయో
ఆ వీడియోస్ అన్ని కూడా వారందరూ కూడా కాల్పులు విరమించిన తర్వాత ఇద్దరు కూడా ఒక అవగాహన పొంది అంగీకరించిన తర్వాత అంటే తాత్కాలికంగానే భారత్ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. రేపు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏమైనా కండిషన్స్ ఉంటాయా, భారత్ ఏ కండిషన్స్ పెట్టబోతుంది, అటు పాకిస్తాన్ ఏ కండిషన్ పెడుతుంది, ఇద్దరు సంబంధించిన సైనిక అధికారులు మిలిటరీ ఆపరేషన్స్ కి సంబంధించిన డైరెక్టర్ జనరల్స్ ఇద్దరు కూడా సమావేశం అవుతారు. దానికి సంబంధించి ఇద్దరి మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి కండిషన్స్ పెడతారు, ఇదంతా కూడా మధ్యాహ్న సమావేశం ముగిసిన తర్వాత తెలిసే అవకాశం అది కనిపిస్తుంది. కానీ ఈలోపు మాత్రం ప్రజలు పాకిస్తాన్ ప్రజలు అయితే కొంత ఉపశమనం లభించినట్టుగా కూడా వారు భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే యుద్ధం వస్తే ఏ విధంగా ఉండేదో, చాలా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది అనేది కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సాయంత్రం ఈ విషయం తెర మీదకి రావడం, మళ్ళా తర్వాత రాత్రికి 3 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ దాడులు చేయడం, ఇదంతా కూడా మళ్ళా ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ స్వయానా ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి మనమే గెలిచామనే ఒక ప్రకటన చేయడంతో వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని అయితే ప్రకటించినట్టుగా ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎప్పుడైతే మనమే గెలిచామని ప్రకటించారో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలందరూ కూడా గుడ్డిగా నమ్మేసి ఇటు జెండాలు పట్టుకొని ఊపుకుంటూ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ సంబరాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు అమెరికాకు జరిగినటువంటి ఒప్పందంలో కూడా పాకిస్తాన్ మేమే భయపడుతున్నాము, మేము భారతదేశంతో తలపడము అని చెప్పి ఒప్పందాలు చేసుకొని వాళ్ళే కాలభేరానికి వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం వద్దని అమెరికాని వేడుకున్నదే పాకిస్తాన్. మరి తాజా దాడుల్లో పాకిస్తాన్కే ఇంత తీవ్ర నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఎంతో ఆర్థికంగా కృంగిపోయారు. మనం చేసినటువంటి స్థావరాలపై ఏదైతే బ్లాస్ట్లు ఉన్నాయో ఎంతోమంది చనిపోవటం కూడా జరిగింది, టెర్రరిస్టులు చనిపోయారు. దీంట్లో కూడా ఆర్మీ అధికారులు వచ్చి డైరెక్ట్గా టెర్రరిస్టుల అంత్యక్రియలకు సమావేశం అవటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా పాకిస్తాన్ ఎంత దీనస్థితిలో ఉందో మనకి అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రంతా కూడా రోడ్లపై హడావిడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల టపాసులు కాలుస్తూ ఉన్నారు. పాక్ ఆర్మీ అధికారులు సైతం ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ ఇలా ఇష్టం వచ్చినటువంటి రీతిలో పూలు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు ఇష్టం వచ్చినటువంటి రీతిలో పాకిస్తాన్ తీవ్ర నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ఇంత కూడా వాళ్ళకి కొంచెం కూడా నామూషి లేకుండా మనదే విజయం అని చెప్పి రోడ్లపైకి వచ్చి మరి సంబరాలు చేసుకుంటుంది జనం.